ఓటరు మహాశయ మేలుకో. ఆ రోజుల్లో గాంధీజీ, పటేల్, నేతాజీ లాంటి ఎందరో గొప్ప నాయకులు భారత జాతి కోసం, భారత జాతి సంక్షేమం కోసం వాళ్ల జీవితాల్ని త్యాగం చేశారు. ప్రజాక్షేమమే వారి సంక్షేమంగా, ప్రజాభిప్రాయమే వారి అభిప్రాయంగా, జాతి కోసం, సిద్ధాంతాల కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. ఆ క్రమంలో వైద్య, విద్య, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో దేశాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆ తరువాత రాజకీయ రంగంలో వచ్చిన పెను మార్పులు దేశాన్ని చిన్నాభిన్నం చేశాయి. రాజకీయ రంగంలో సిద్ధాంతాల కోసం, హక్కుల కోసం, ప్రజల కోసం పోరాడేవాడు పోయి వ్యాపారులు, గూండాలు రాజకీయంలోకి అడుగుపెట్టారు. వీరు స్వలాభం కోసం కబ్జాలతో, అవినీతితో, హత్యలతో రాక్షసానందాన్ని అనుభవిస్తున్నారు. కంచే చేను మేస్తే చేను ఎవరికి చెప్పుకుంటుంది? న్యాయం కోసం నిలదీయాల్సిన నాయకులే నిలువు దోపిడీ చేస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలకు దిక్సూచిలా ఉండవలసిన పత్రికలు, మీడియా పార్టీలకు కొమ్ము కాస్తుంటే అది చూసి అక్షరాలు సిగ్గుపడుతున్నాయి. పూర్వం రాక్షసులు ప్రజలను హింసిస్తూ ఉంటే ఆ దేవదేవుడు వచ్చి ఆ రాక్షసులను సంహరించేవాడు. ఈ మదమెక్కిన రాజకీయ నాయకుల కోరలు పీకి ఆట కట్టించమని భారతమాత ఓటరు దేవుణ్ణి వేడుకుంటోంది. ఓ ఓటరు మహాశయ, ఇప్పటికైనా మేలుకొని సిద్ధాంతాల కోసం పోరాడే వ్యక్తులకు ఓటు వేసి భారతమాత బాహ్య శృంఖలాల నుండి విముక్తి చేయి. జై హింద్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.